వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. విద్యుత్ శాఖలో కారుణ్య నియమాలకు బ్రేక్ వేస్తూ గత సర్కార్ తీసుకున్న విధాన నియమాలని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. విధి నిర్వహణలో ఉంటూ చనిపోయిన వారి పిల్లలకు కారుణ్య నియమాలకు ఇవ్వకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మార్చి 4, 2020న జరిగిన 42వ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం. దానికి అనుగుణంగా ఏప్రిల్ 29, 2020న విడుదల చేసిన ఉత్తర్వులను తాజా ప్రభుత్వం ఉపసంహరించేందుకు చేసుకున్నది. దీంతో కారుణ్య నియమాలకు వెసులుబాటు లభించింది. గత ప్రభుత్వంలో కారుణ్య నియమాల కోసం వచ్చిన దరఖాస్తులను తిరస్కరించడంతో ఇప్పుడు వాటిని మళ్లీ పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలో ఉంది. ఇందుకు అనుగుణంగా ఏకీకృత యూనిఫామ్ పాలసీని రూపొందించాలంటూ విద్యుత్ శాఖ పరిగణనలోకి అన్ని కార్పొరేట్ ఆఫీసులను సీఎండీ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కారుణ్య నియమాలకు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మళ్ళీ అప్లికేషన్ ప్రోఫార్మా ఫార్మెట్ను రూపొందించాలని, మరోసారి దరఖాస్తు చేసుకోవడానికి వారికి అవసరం కల్పించాలని సూచించారు. చనిపోయిన ఉద్యోగ పిల్లలు జీవిత భాగస్వామికి మాత్రమే కాకుండా విధి నిర్వహణలో శారీరకంగా స్తోమత లేని ఉద్యోగుల విషయంలోనూ కారుణ్య నియమాలకు అవకాశం ఇవ్వాలని తాజా ఉత్తర్వులతో సీఎండీ పేర్కొన్నారు.